సో ఇటు విజయవాడ, అటు రాజమండ్రి, అనంతపురం, ఇటు తిరుపతి, ప్రొద్దుటూరు, కర్నూలు ఇలాగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బయటకు వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం విజయవాడలో దేవినేని అవినాష్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. అదేవిధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ఎత్తివేసి సామాన్య ప్రజానికానికి బతికే అవకాశం లేకుండా, జీవన విధానం బతికే అవకాశం లేకుండా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గారా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, అదేవిధంగా ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, మా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నగర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, నగర నాయకులతో, మా వార్డు ఇన్ఛార్జీలతో, ప్రతి మహిళా నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి సీఎండీ అధికారి గారికి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలమైంది. ఇంకా ఈ రోజు గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు 10 ఏడుస్తుమే కానీ మీరు అధికారంలోకి వచ్చామే, ప్రజానికానికి మంచి చేద్దామే, హామీలు అమలు పరుద్దామని చెప్పనే ఉద్దేశం మీకు లేదు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు చెప్పడం జరుగుతాం. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, విద్యుత్ ఛార్జీలు పెంచితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన పేరు మీద ఇంకా ఈ రోజుకి తలుచుకుంటూ, ఈ రోజుకి భయపడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు చిల్లర రాజకీయం చేస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏ హామీలైతే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు మీరు నిలబెట్టండి, అమలు చేయండి. తల్లికి 100 అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 అన్నారు. ఈరోజు ఏ ఒక్కరికి గారు ఇవ్వకుండా పాపం తల్లులు ఫీజు కట్టుకోలేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు గారు 1,500 రూపాయలు అన్నారు. కానీ ఈ రోజుకి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సులు అన్నారు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమి రైతులకి 20,000 అన్నారు. ఏ ఒక్క హామీని గారా నెరవేర్చకుండా ఈరోజు కూరగాయల రేట్లు పెంచేశారు, కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ప్రతిదీ గారా ఈరోజు సామాన్య ప్రజానికం నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ప్రజానికం ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామా, మళ్ళీ ఎప్పుడు మాకు పథకాలు అందజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన వస్తుందా అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానికం కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజానికానికి అండగా, ప్రజానికంతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికానికి తోడుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం మేమందరం గారు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొన్న రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలు కానివ్వండి, లేకపోతే పెట్టుబడి సాయం కింద ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దాదాపుగా 13,000, 15,000 ఇచ్చేవారు. 20,000 ఇస్తామని చెప్పి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే. వాళ్ళకి నిరసనగా ఆ రోజు మేము రైతుల కోసం అండగా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఇంట్లో అంటే సామాన్య ప్రజానికం ప్రతి 1వ తారీఖు వచ్చేసరికి కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని చెప్పి చూసుకునేవారు. ఈరోజు ఆ కరెంటు రేట్లు పెంచేశారు కాబట్టి ఈరోజు సామాన్య ప్రజానికానికి రేపు 3వ తారీఖున విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు పరచట్లేదు కాబట్టి వాళ్ళకు అండగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ప్రజానికానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రజానికానికి తోడుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించే కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఇంత ఘనంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఒక సహకారంతో ఈరోజు ఘనంగా వేలాది మందిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గంలో విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గారు ఘనంగా జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థని బాగు చేసిన నాయకుడు మన మధ్య లేకపోవడం
బాధాకరం విషయం. ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. తప్పకుండా ఆయన ఒక ఆశయాలు, ఆయన ఒక ఆలోచనలు, దేశ అభివృద్ధి కోసం ఏదైతే ఆయన కోరుకున్నారో దానికి అనుగుణంగా మా యువత అందరూ గారు ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.